హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మెడత్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చేస్తున్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయను. లైక్ షేర్ మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చేసేద్దాం. యాక్చువల్లీ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక సాంగ్ చేస్తున్నాడు కదా, నిజమే రుజువైంది అని చెప్పి ఆల్బమ్ ఒకటి చేస్తున్నాడు కదా, దానికి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. అది రిలీజ్ అవ్వబోతుంది. ఈ మూవీ తర్వాత రిలీజ్ చేస్తానని చెప్పి కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో ఆల్రెడీ కాకమ్మ కథలో చెప్పాడు కదా. సో ఇప్పుడు పెద్ద మూవీ రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు 2 days అయింది రిలీజ్ అయ్యి. సో త్వరలో మనం ఆల్బమ్ చూడబోతున్నాం అనమాట. ఆల్బమ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు కళ్యాణ్ పడాల. తను పెట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్కళ్ళు తను బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ టైం షూట్ చేసి, అంటే షూట్లో పాల్గొని వస్తున్నది. అంటే బయట ఈవెంట్స్లో వాటిలో పార్టిసిపేట్ చేశాడు. బట్ తన ఓన్గా తను హీరోగా అని చెప్పచ్చు. తన హీరోగా ఇంకో హీరోయిన్ ఆల్రెడీ ఉంది. ఆ హీరోయిన్ కూడా మనకు తెలుసు. సో వాళ్ళిద్దరిది ఫస్ట్ టైం. అంటే ఆ అమ్మాయి చాలా మూవీస్లో కూడా చేసిందట. బట్ కళ్యాణ్ పడాలకి ఫస్ట్ టైం అనమాట. సో అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయిన వెంటనే దానికి సంబంధించి న్యూస్లు అయితే మామూలుగా వైరల్ అవ్వవు. ఎందుకంటే ఆల్రెడీ దానిపైన చాలా హైప్స్ ఉన్నాయి. ఎప్పుడు రిలీజ్ చేస్తావు బాబు అని చెప్పి, ఎప్పుడు రిలీజ్ చేస్తామన్న మీ దానికోసం, అంటే మీ ఆల్బమ్ కోసం మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. అసలు యాక్చువల్గా మేము మీ వెబ్ సిరీస్ అయినా మూవీ అయినా చూడాలని అనుకుంటున్నాం. కానీ ఇంతవరకు అవి ఏవి రాలేదు. బట్ ఇదైనా వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. త్వరగా రిలీజ్ చేయి, మాకు చూడాలనిపిస్తుంది అని చెప్పి చాలామంది మెసేజ్లు పెట్టారు. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఛానల్లో దీని గురించి, దీన్ని పబ్లిసిటీ అనొచ్చు, లేకపోతే ప్రమోషన్ అనొచ్చు, ప్రతి ఒక్కళ్ళు చేసిన వాటి వల్ల ఇప్పుడు అసలు దానికి హైప్ అయితే మామూలుగా లేదు. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడైతే మామూలుగా రాదు. కొన్ని మిలియన్ వ్యూవర్షిప్లు వస్తుందని చెప్పచ్చు. ఇప్పటికే గ్లిమ్స్కి వచ్చేసి దగ్గర దగ్గర 10 millions దాకా వచ్చింది. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి కూడా ఒక న్యూస్ వైరల్ అవుతుంది. వాళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరిని పెట్టి ఒక సాంగ్ తీయాలని చెప్పి అనుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడు ఈ సాంగ్ పెద్ది మూవీ అయిపోయిన తర్వాత రిలీజ్ చేస్తామని చెప్పారు కదా, ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అడగటం. ప్లస్ వీళ్ళిద్దరు ఈ హీరోయిన్లు కంటే కళ్యాణ్ పక్కన మన తనూజ సూపర్గా ఉంటుందని చెప్పి చాలామంది మెసేజ్ పెడుతున్నారు. అఫ్కోర్స్ తను బాగానే ఉంటుంది. బట్ కాకపోతే ప్రతి దానిలో మన తనుజ కళ్యాణ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళిద్దరే కాదు కదా, ఇప్పుడు కళ్యాణ్ కూడా వేరు వేరు హీరోయిన్‌లతో యాక్ట్ చేయాల్సొస్తది. ప్లస్ మన తనుజ కూడా ఆల్రెడీ వేరే వాళ్ళతో యాక్ట్ చేయాల్సొస్తది. ఆల్రెడీ చేస్తుంది కూడా. తను వచ్చేసి ఒక మూవీలో చేస్తుంది. ఆ మూవీలో వచ్చేసి హీరో కూడా కొన్ని ఫేమస్ హీరోనే అట. ప్లస్ తను ఒక వెబ్ సిరీస్‌లో కూడా చేయబోతుంది. అట్లా ఎవరి కెరియర్ వాళ్ళకుంటుంది. బట్ ఎవరి కెరియర్ వాళ్ళకున్నా వాళ్ళిద్దరు కలిసి చేస్తే హ్యాపీగా ఉంటుందని చెప్పి మనం అనుకుంటున్నాం. సో చూద్దాం. అంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు కళ్యాణ్ ఇప్పుడు ఆల్బమ్ వస్తుంది. ఆల్బమ్ తర్వాత వెబ్ సిరీస్ కూడా వెంటనే లైన్‌లో ఉన్నాయన్నమాట. తనకి వెబ్ సిరీస్ తర్వాత మూవీ ఇట్లా లైన్‌లో ఉన్నాయి. బట్ తనైతే కొంచెం తొందర పడకుండా ఆచితూచి అడిగేయమంటారు కదా, ఆ టైప్‌లో తను చేసుకుంటున్నాడనమాట. సో అందుకని ఇప్పుడు కొంచెం తనయి రావటం లేట్ అవుతుంది. అంటే కొంతమంది అన్నదేంటంటే డిమాండ్ పవన్‌కి మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది. మీ మూవీ రాలేదు అని చెప్పి అంటున్నారు. యాక్చువల్‌గా డిమాండ్ పవన్ ఇంతకుముందు ఆల్బమ్స్ చేశాడు, షార్ట్ మూవీస్ చేశాడు. దానివలన ఇప్పుడు తనకి ఇవి త్వరగా తనకు మూవీ ఆఫర్ వచ్చింది. మూవీగా స్టార్ట్ అవుతుంది. సో త్వరలో మనం పవన్ కళ్యాణ్ పడాలని కూడా ఓ మూవీలో చూస్తాము. బట్ ఇప్పుడైతే ఆల్బమ్ రిలీజ్ అయింది కదా, ఫస్ట్ ఆల్బమ్ని ఎంజాయ్ చేద్దాం. సో ఆల్బమ్కి సంబంధించి రిలీజ్ అయిన వెంటనే దానికి సంబంధించిన ఫొటోస్ కూడా దీన్ని అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దాని ఆల్బమ్ ఆల్రెడీ గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్ కాకుండా దాని కొంచెం సాంగ్కి సంబంధించి చిన్న పార్ట్ కూడా రిలీజ్ చేశారు హీరోయిన్ బర్త్డే రోజున. సో హీరోయిన్ బర్త్డే అప్పుడు కేక్ కటింగ్ అది కూడా మనం ఆల్రెడీ చూసాం. అది కూడా చాలా వైరల్ అయింది. అంటే వైరల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కళ్యాణ్ పడాలో వచ్చేసి ఆ అమ్మాయి కేక్ తినిపించడం అట్లా, అంటే చాలా క్లోజ్గా ఉంటున్నారని చెప్పి. యాక్చువల్గా ఒక ఆల్బంలో చేశారంటే కామన్గా క్లోజ్గా ఉంటారు కదా, బట్ తనుజ ఉంటే బాగుంటుంది అట్లా కళ్యాణ్ పక్కన అని చెప్పి కొంతమంది పెట్టారు. బట్ తనుజ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. సో లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.